హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గత 8 రోజులు కూడా భీకరమైన యుద్ధం జరగడం మనం చూస్తూ వస్తున్నాం. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ లో అమెరికా కూడా ఎంటర్ అవ్వడం, అమెరికా కూడా ఇరాన్ పైన దాడులు చేయడం చూస్తున్నాం. అంటే ఒక వైపేమో అమెరికా, ఒక వైపేమో ఇజ్రాయెల్, ఈ రెండు కలిసి ఇరాన్ పైన భీకరమైన దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఇరాన్ కు ఊపిరాడని పరిస్థితిని నెలకొంది. మామూలుగా ఈ యుద్ధం ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలిసిందే. అంటే ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. అది సీక్రెట్ గా యురేనియం నిల్వలు చేసి ఆ అణ్వాయుధాలని తయారు చేస్తుంది అని చెప్పేసి ఇజ్రాయెల్ ఆరోపించి మొత్తం కూడా వాటిపైన అయితే దాడులు అయితే చేయడం జరిగింది. సో ఈ విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒక పోరైతే, ఒక యుద్ధం స్టార్ట్ అవ్వడం చూస్తున్నాం. ఇరాన్ కూడా కౌంటర్ అటాక్ గా ఇజ్రాయెల్ లో ఉన్న ప్రధాన నగరాలపైన అయితే దాడులు చేయడం ప్రారంభించింది. సో ఆ రకంగా ఒక యుద్ధ వాతావరణం అయితే రెండు దేశాల మధ్య నెలకొనడం చూస్తాం. అయితే దీని పట్ల అటు అమెరికా కూడా ఇజ్రాయెల్ కు మద్దతు తెలిపి ఇరాన్ పైన దాడులు చేయడం ప్రారంభించింది. ఇరాన్ లో ఉన్న ఈ అణ్వాయుధాలు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు, వాటికి సంబంధించిన 3 స్థావరాల మీద దాడులు చేసి ఫుల్ గా వాటిని నాశనం చేశామని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీని పట్ల అటు ఇరాన్ షాక్ అయిపోయింది. సో దీనికి ఖచ్చితంగా మేము కౌంటర్ అటాక్ చేస్తామంటూ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేసే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదేంటంటే ప్రపంచంలోనే చమురు వాణిజ్యానికి కేంద్రమైన హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు మూసివేసేందుకే సిద్ధమైపోతుంది ఇరాన్ అని ఒక వార్త వైరల్ అవుతుంది. అంటే ఇది వాళ్ళే అనౌన్స్ చేశారు, ఈ హార్మోజ్ జలసంధిని మేము మూసివేస్తున్నామని చెప్పేసి ఇరాన్ కు చెందిన ఐఆర్జిసి నేవీ కమాండర్ అలీ రెజా అయితే వెల్లడించడం జరిగింది. దీనికి పార్లమెంట్ ఆమోదం కూడా దొరికిందని కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ నిర్ణయం పట్ల అటు అమెరికా కూడా షాక్ కి గురి కావడమే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా షాక్ లో అయితే ఉన్నారు. సో ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే పెద్ద ఎత్తున చమురు అనేది మిగతా అన్ని దేశాలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు దీన్ని మూసేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీదనే ఇది ఒక పెద్ద ప్రభావం చూపిస్తుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తారు. ఈ నేపథ్యంలోనే అమెరికా కూడా స్పందించింది. అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో మార్క్ రూబియో, ఆయన స్పందించి కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది, ఇది ఒక ఎకానమికల్ సూసైడ్ లాంటిదని కూడా ఆయన అభివర్ణించారు. సో ఆయన చైనాని కూడా కోరడం జరిగారు. అంటే ఇరాన్ ను ఈ హార్మోజ్ జలసంధి ఏదైతే ఉందో దీన్ని నిలిపివేతను ఉపసంహరించుకునేలా మీరు ప్రభావాన్ని చూపాలి, మీరు ఒప్పించాలి అని చెప్పేసి చైనాను మార్క్ రూబియో అమెరికా నుంచి కోరడం అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇది అమెరికాని కూడా దెబ్బతీసే విధంగా ఈ నిర్ణయం ఉంటుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఏంటి హార్మోజ్ జలసంధి అని ఒకసారి చూసుకుంటే, ఆ ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ రవాణాలో ఇదే కీలకమైందని కూడా చెప్తుంది. ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుందని కూడా అంటున్నారు. ఇది ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్యలో అయితే ఉంటుంది. ఈ మార్గం గుండా రోజు కూడా సౌదీ అరేబియా, ఇరాన్, ఖతర్, యుఏఈ, ఇరాన్ కి చెందిన చమురు ఓడలు అయితే ప్రయాణం చేస్తాయి. సో వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ చమురు అయితే ఇంపోర్ట్ అయితే జరుగుతుంది. అలా ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు ఈ జలసంధి మార్గం గుండా అయితే జరగడం అయితే ఎప్పటి నుంచో కూడా ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు దీన్ని మూసివేస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించడం, అందుకే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీద ఇది ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అభిప్రాయాలు అయితే వెల్లడించడం మనం చూస్తున్నాం. అయితే ఇది 33 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ రూట్ ద్వారా రోజు కూడా 2 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతుందని చెప్తున్నారు. సో ప్రపంచవ్యాప్తంగా దీని వల్లే ఎక్కువగా ఈ చమురు అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఆ నేపథ్యంలో ఇరాన్ ఇటువంటి నిర్ణయం, అంటే అమెరికా దాడులు చేయడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకుంటుందని కూడా వెల్లడించారు. అంటే అమెరికా మీద డైరెక్ట్ గా యుద్ధం చేయడానికి ఇరాన్ జంకుతుంది. సో అమెరికా మీద ఒకవేళ యుద్ధం చేస్తే ఖచ్చితంగా అమెరికా మళ్ళీ తిరిగి దాడులు చేసే అవకాశం ఉంది, అణుబాంబు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్ అయితే పెద్ద దెబ్బ అయితే పడుతుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆ విధంగా అమెరికాని యుద్ధ రంగంలో ఎదుర్కోలేమని చెప్పేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక వైపేమో ఇజ్రాయెల్, అమెరికా రెండూ కలిసి ఈ విధంగా భీకర దాడులు చేస్తే ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఇటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రపంచ దేశాలని ముప్పు తిప్పలకు గురి చేయాలన్న ఇరాన్ అభిప్రాయం ఇప్పుడు ఎటువైపు వెళ్తుందో చూడాలి. అటైతే అమెరికా మరి కాస్త తగ్గినట్టే కనిపించింది. అందుకే చైనాను కూడా కోరింది, చైనా ఒప్పించాలి ఇరాన్ ను ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి చైనా ఒప్పిస్తుందో లేదైతే చూడాలి. మరి దీని పట్ల ఇజ్రాయెల్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి. అండ్ అమెరికా పట్ల ఇప్పటి నుంచి మార్క్ రూబియో స్పందించాడు, కానీ ట్రంప్ ఇప్పటి వరకు దీని పట్ల ఎటువంటి
ఒపీనియన్ అయితే ఆయన ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం మనం చూస్తున్నాం. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. సో, ఈ విధంగా అన్ని రకాలుగా కూడా ఇది ఒక ఉద్రిక్త పరిస్థితిని నెలకొనడం చూసాం. అంతేకాదు ఈ ఇరాన్ ఈ హార్మోజ్ జలసంధిని మూసివేయడం భారత్ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా చెప్తున్నారు. అంటే భారత్ 90% చమురుని ఇతర దేశాల నుంచే కూడా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందులో 40% పైగా ఈ హార్మోజ్ జలసంధి ద్వారానే భారత్‌కైతే వస్తుంది. ఇప్పుడు ఈ జలసంధిని మూసేస్తే భారత్ కూడా పెద్ద దెబ్బ ఇది. భారత్ కూడా నష్టపోయే అవకాశం ఉంది. సో, కొన్ని రోజులు ఒక 70, 80 రోజుల పాటు చమురును నిల్వ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. రూపాయి విలువ పడిపోతుందంటూ కూడా కొంతమంది విశ్లేషకులైతే ఆహ్, ఈ దీని ద్వారా అయితే వెల్లడించడం జరిగింది. సో, ఆ నేపథ్యంలో దీని ఎఫెక్ట్ భారత్ పైన కూడా పడబోతుంది. అలా ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ తీసుకున్న నిర్ణయం అనేది ఆర్థిక వ్యవస్థ మీద పెద్ద ప్రభావాన్నయితే చూపిస్తుంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒకసారి చూడాలి. మరి చైనా అంటే అమెరికా కోరింది కాబట్టి చైనా మధ్యవర్తిత్వం వహించి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేస్తుందా లేదా చూడాలి. అంటే ఇక్కడ ఇరాన్‌ని ఒక విక్టిమ్ లాగా కూడా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే అటు అమెరికా దాడులు చేస్తుంది, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. ఈ టైంలో మరి ఇరాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంది, ఇటువంటి నిర్ణయాలు కాకుండా ఇంకెటువంటి నిర్ణయాలు తీసుకుంటుందని కూడా కొంతమంది ఇరాన్ పక్షాన నిలిచిన వాళ్ళు చెప్తున్నారు. సో, ఆ రకంగా ఇరాన్‌ని విక్టిమ్‌గా చేసి అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి 2 దేశాలు కలిసి ఒక దేశం మీద దాడి చేసినప్పుడు మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకోకూడదని కూడా మాట్లాడుతున్నారు. సో, ఏదేమైనా ఈ నిర్ణయం అయితే ప్రపంచ దేశాలనైతే షాక్‌కి గురిచేసింది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మీదైతే పెద్ద ప్రభావం అయితే చూపించే అవకాశం ఉంది. మరి దీని పట్ల ప్రపంచ దేశాలన్నీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయో చూడాలి. సో, మరి చైనా రంగంలోకి దిగి దీన్ని ఆపేస్తుందా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వెషన్ లాగా మిగిలిపోయింది. సో, ఈ యుద్ధం అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఈ నిర్ణయం అనేది ఫైర్‌కి ఇంకా ఫ్యూయల్‌ని యాడ్ చేసినట్లుగా అలా అయిపోయింది గానీ, ఈ యుద్ధ పరిస్థితులు ఏమాత్రం తగ్గుముఖం పడుతున్నట్లుగా అయితే కనబడట్లేదు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఒకసారి వెయిట్ చేసి అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది.